భారత నౌకాదళం మరో ఘన విజయం సాధించింది. స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన భారీ టార్పిడోను పరీక్షించింది. సముద్ర గర్భంలో ఉన్న లక్ష్యాన్ని ఈ టార్పిడో విజయవంతంగా ధ్వంసం చేసింది. ఈ మేరకు 8 సెకండ్ల వీడియో క్లిప్ ను నేవీ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. పొడవైన రంగురంగుల వస్తువు సముద్ర ఉపరితలంపై ఉన్నట్టు ఈ వీడియోలో చూడవచ్చు. సముద్ర గర్భంలోని లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించగల ఆయుధాల కోసం నేవీ DRDO సాగిస్తున్న అన్వేషణలో ఇదో కీలకమైన మైలురాయని అంటున్నారు. స్వయం సమృద్ధ భారత రక్షణ సాధనలో ఇది గొప్ప ముందడుగని, ఆత్మ నిర్భర్లో భాగంగా భవిష్యత్తులో మా పోరాట సంసిద్ధతకు ఇది నిదర్శనమని నేవీ వెల్లడించింది. ఈ టార్పిడో పేరు లేదా ఇతర ఫీచర్లు గాని నేవీ ఇప్పుడే వెల్లడించలేదు. హిందూ మహాసముద్రంలో చైనా కారణంగా పొంచి ఉన్న ముప్పు నేపథ్యంలో ఈ ప్రయోగాన్ని నేవీ చేపట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే భారత నౌకాదళానికి వరుణాస్త్ర అనే అధిక బరువు గల టార్పిడో ఉంది. ఇది నీటి అడుగు నుంచి ప్రయోగించే క్షిపణి అని అధికారులు అంటున్నారు. 30 కిలోమీటర్ల దూరంలో ఉండే లక్ష్యాలను ఛేదించడానికి జలంతర్గామి నుంచి శత్రు నౌకలపైకి దాడిని ప్రయోగిస్తారు.